హలో! ఎలా ఉన్నారు అందరూ? సో, ఈ వ్లాగ్ అయితే మా వినాయక చవితి వ్లాగ్ అనమాట. సో, బేసిక్‌గా ప్రతి ఇయర్ అంటే బర్త్ మూవ్ అయినప్పటి నుంచి ఇది సెకండ్ వినాయక చవితి అనమాట. అందరం కలిపి సెలబ్రేట్ చేసుకునేది. సో, యాక్చువల్‌గా లంచ్‌కి ప్లాన్ చేసుకున్నాం. అంటే ఫ్రెండ్స్‌ని అందరినీ ఇన్వైట్ చేసి అన్నదానంలాగా ప్లాన్ చేసుకున్నాం. అండ్ ఈవినింగ్ వచ్చేసి నిమజ్జనం కైండ్ ఆఫ్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో, అందుకని చెప్పేసి ఫస్ట్ మార్నింగ్ నుంచే కుకింగ్ స్టార్ట్ చేసేసాము. గ్రాసరీస్ అన్నీ మార్నింగ్ షాప్ చేసుకొచ్చాం. ఇంకా తర్వాత ఇక్కడ లోపల కిచెన్‌లో కొన్ని డిషెస్ అండ్ బయట స్టవ్ మీద డిషెస్ కొన్ని చేద్దామని చెప్పేసి ప్లాన్ అనమాట. సో, ఇంతమందున్నాం కదా! ఒక్కొక్కళ్ళు వాళ్ళకి వచ్చిన పనులు అండ్ కుకింగ్ వచ్చినోళ్ళు కుకింగ్ ఇదంతా షేర్ చేసుకొని కలిసి చేసుకుంటే మంచి అంటే మాటలు చెప్పుకుంటూ ఏదో ఒకటి డిస్కషన్స్ పెట్టుకుంటూ అట్లా చేయటం అట్లా ఉంటుంది కదా! ఇది కూడా చాలా ఫన్ అనిపించింది యాక్చువల్‌గా. సో, ఇంకిక్కడ బయటయితే ఒక స్టవ్ మీద సాంబార్ అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ అనేవి బయట జేసేసి, కొంచెం తక్కువ తక్కువ క్వాంటిటీస్ అనేవి అంటే కర్రీస్, ఫ్రైస్ అట్లాంటివి లోపల చేసేద్దాం అని ప్లాన్ అనమాట. ఇంకా పులిహోర కూడా ఇక్కడ కలిపేస్తున్నాము. సో, ఇక్కడొక చిన్న డిస్క్లైమర్ ఇద్దాం అనుకుంటున్నాను. బేసిక్‌గా నాకిక్కడ వ్లాగ్ ఎడిట్ చేస్తున్నప్పుడు నా బ్రెయిన్‌లోకొచ్చింది. మళ్ళీ కింద నెగెటివ్ కామెంట్స్ ఆర్ బ్యాడ్ కామెంట్స్ అయితే పోస్ట్ చేయొద్దు. ఎవరి ఇష్టం వాళ్ళది. అండ్ మాకు తెలుసు మేమెంత ఎంత నీట్‌గా ఉంటాం, ఎంత శానిటైజ్ చేసుకొని ఉంటాం అనేది. 2 హ్యాండ్స్ యూజ్ చేసి కలుపుతున్నారు అది, ఇది అని చెప్పేసి కామెంట్స్ మాత్రం ప్లీజ్ పెట్టొద్దు. వి నో వాట్ వి ఆర్ డూయింగ్ అనమాట. చాలా తక్కువ టైముంది. అందరిని లంచ్‌కి రమ్మన్నాం కదా! సో, ఇంక అందుకని చెప్పేసి కొంచెం హరీ బరీగా చేసేస్తున్నాం అనమాట. అండ్ మొత్తం డిషెస్ రెడీ అయిపోయినాయి. చూసేసేయండి. ఇవంతా ఇండియా నుంచి వచ్చిన పికిల్స్ అవి. అండ్ ఇక్కడ మష్రూమ్ అండ్ బఠానీ కర్రీ అండ్ ఇదేమో పుదీనా రైస్ అండ్ లెమన్ అంటే పులిహోర, గారెలు ఇదొచ్చేసి పొటాటో కైండ్ ఆఫ్ అంటే కొంచెం గ్రేవీ కర్రీ అట్లా. ఇదేమో కర్డ్ రైస్ అనమాట. ఫ్రూట్స్ అన్నీ వేసి మంచిగా కర్డ్ రైస్ చేసాం. ఇదేమో పొంగల్, పొంగల్ కాదు సారీ రవ్వ కేసరి ఉంటది కదా! అండ్ గులాబ్ జామున్స్. సో, ఇంకా లంచ్ అయిపోయినాక కొంచెం గేమ్స్ ఆడుకుందాం కదా! అని జెప్పేసి స్టార్ట్ చేశామన్నమాట. ఆహ్, ఈ గేమ్ ఏంటో నాకు ఏదో బాల్ గుర్తు రావట్లా. పర్టిక్యులర్‌గా నేమ్ అయితే గుర్తు రావట్లా. బట్ ఇక్కడ స్కూలింగ్ అంటే ఇక్కడ స్కూల్స్‌లో వాటిల్లో అంత ఆడేవాళ్ళం కాదేమో! మనకి బేసిక్‌గా ఈ త్రో బాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ ఇవే ఉంటాయి గదా! సో, ఇంకా వాళ్ళే చెప్తున్నారు. అంటే సింధు వీళ్ళే చెప్తున్నారు. ఇది ఇట్లా ఆడాలి, అట్లా ఆడాలి అని జెప్పేసి. సో, ఇంకా వాళ్ళు జెప్తున్నారు. మనం గూడా కంటిన్యూ చేస్తున్నాం అనమాట. అసలు ఇయర్ మొత్తంలో నార్మల్‌గా ఈ బర్త్‌డే పార్టీస్‌కి గానీ, యానివర్సరీస్‌కి అట్లా ఇట్లా కలుస్తూ ఉంటాం పార్టీస్‌కి అట్లా. బట్ ఇయర్ మొత్తంలో ఒక మన ఇండియన్ ఫెస్టివల్‌ని ఒకటి బాగా సెలబ్రేట్ చేసుకునేది ఏంటి అంటే అది వినాయక చవితి అనే. లాస్ట్ ఇయర్ కూడా చేసుకున్నాం. అండ్ ఈ ఇయర్ గూడా బాగా చేసుకున్నాం అనమాట. యాక్చువల్‌గా ఒక 5 డేస్ వరకు అంటే వినాయక చవితి ట్యూస్‌డే, వెడ్నెస్‌డే అలా వచ్చినట్టుంది గదా! సో, ఈ 3, 4 డేస్ చేస్తూనే ఉన్నారు. బట్ అన్‌ఫార్చునేట్‌గా నేను వెళ్ళగూడని సిట్యుయేషన్స్. అందుకని జెప్పేసి అది చేయలా. ఓన్లీ ఈ లాస్ట్ నిమజ్జనం రోజు మార్నింగ్ అయితే వెళ్ళాను నేను. కానీ అసలు ఇండియాలో తీసి అసలు అంటే ఒక చిన్న ఇది గూడా లేకుండా చేశారనమాట. మొత్తం ఆ 3, 4 డేస్ మొత్తం. ఈరోజు కూడా మీరు చూస్తున్నట్టయితే నిమజ్జనం అంటే ఈ ఫస్ట్ వినాయక చవితి నుంచి నిమజ్జనం వరకు ఎవ్రీథింగ్ చాలా పర్టిక్యులర్‌గా చాలా నిష్టతో అలా మొత్తం చేశారు. అండ్ ఇక్కడొచ్చేసి ఇది మనందరికి మోస్ట్ ఆఫ్ ది 90స్‌కి బాగా ఫెమిలియర్ అయ్యుంటారు. అదేంటి అంటే 7 స్టోన్స్. 7 పెంకులాట. ఎందుకొచ్చిందో తెలీదు. అంటే ఎవరో బ్రెయిన్‌లోకొచ్చింది ఇది ఆడదాం అని జెప్పేసి. అందుట్లో ఎక్కువ ప్లేస్ ఉంది కదా! సో, అందుకని చెప్పి ఇంక ఇది ఆడదాంలే అని ఇది స్టార్ట్ చేశాము. ఎంత పెద్దయినా అసలెట్లా ఉన్నా సరే, మన చైల్డ్‌హుడ్ మెమోరీస్ అండ్ చైల్డ్‌హుడ్‌లో మన చిన్నప్పుడు ఆడుకునే ఆటలు అసలెట్లా మర్చిపోతాం జెప్పండి. మా స్కూల్‌లో అయితే సూపర్ ఆడేవాళ్ళం అనమాట. అసలు మంచి మెమోరీస్ ఉన్నాయి దీంతో. ఆఫ్టర్ అంటే ఆల్మోస్ట్ ఒక 10, 11 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ రోజే అనమాట ఆడుతున్నాం ఇది ఏడు పెంకులాట.
యాక్చువల్‌గా ఇక్కడ బాటిల్ దగ్గర కొంచెం అట్లా నుంచోబెట్టా ఫోను. ఇంక అందరూ కొంచెం అంటే చూస్తున్నారు. అసలు అంటే రికార్డ్ అవుతుందా లేదా అట్లా అని చెప్పేసి. ఎంత లైక్ ఈ వీక్ మొత్తం అంటే వీక్ గానీ, ఎట్లా అట్లా ఉన్నా సరే, ఒక మంచి ఫెస్టివల్స్‌కి గానీ, ఇట్లా అంటే బర్త్‌డే పార్టీస్‌కి అటు ఇటు ఇట్లా గెట్ టుగెదర్స్ చేసుకొని, అందరితో ఒక వైబ్ క్రియేట్ చేసుకుంటే ఎంతో కొంత రిలాక్సేషన్ అయితే వస్తుంది. అంతే గదా! ఇక్కట్లాగా అంటే మంత్‌కి ఆ ఫంక్షన్ ఉండదు, ఈ ఫంక్షన్ ఉండదు. అంటే చిన్న చిన్నయి కూడా ఇక్కడ ఇండియాలో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు గదా! బట్ మాకు అట్లా ఉండదు. చాలా పర్టిక్యులర్ అంటే ఫిక్స్డ్ స్కెడ్యూల్స్ ఉంటాయి. అంటే అసలు వీక్ డేస్ ఎవ్వరితో సంబంధం లేదు. అసలు ఉండదు అన్నట్టు ఉంటదనమాట. బట్ వీకెండ్స్ ఆర్ ఎల్స్ అంటే కొన్ని రోజులు బర్త్‌డేస్‌కి గానీ, అట్లా పార్టీస్‌కి అప్పుడిప్పుడు కలుస్తూ ఉంటాం గదా! మంచి వైబ్ అయితే క్రియేట్ అవుతదనమాట. అండ్ ఇక్కడైతే మా ఏడు పెంకులాట స్టార్ట్ అయిపోయింది. కొంచెం సేపు మీరు గూడా చూసేయండి. ఏ హౌస్ నుంచి తెచ్చారు? 7 ఉండాలి 7. 7 పెట్టాలి, అదే కష్టమే. 5 ఈజీ పెట్టేస్తున్నారు. సో, ఇంక జూసారు కదా! అట్లా ఇంకసలు మొత్తం మర్చిపోయి కంప్లీట్‌గా చైల్డ్‌హుడ్ డేస్‌లోకెళ్ళిపోయి సీరియస్‌గా ఆడేసుకుంటున్నాం అనమాట. చాలా చాలా అసలు ఎట్లా అంటే ఇప్పటికి ఎడిట్ చేసి ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు గూడా మంచిగా అనిపిస్తుంది. నాకు తెలియకుండానే ఇట్లా నవ్వొచ్చేస్తుందనమాట. అంత బాగా అనిపిచ్చింది. బేసిక్‌గా మాకు పార్టీస్‌కి అట్లా గూడా అంటే ఇక్కడ మనకి బయట లైక్ మన ఇండియాలో అయితే బయట గాని, బ్యాక్ సైడ్ గాని ప్లేస్ ఉంటుంది కదా! ఆరెల్స్ ఇక్కడేంటంటే రోడ్డు మీద అట్లా గూడా ఆడుకుంటూ ఉండొచ్చు. బట్ అక్కడేంటంటే అసలు రోడ్డు మీద మనకెవరు కనిపించరు. అసలింక గేమ్స్ అంటారా అసలు నో మ్యాటర్ వాట్ అది జరగదు. సో, ఇంకిక్కడ మంచిగా ప్లేస్ ఉంది కాబట్టి కుదిరిందనమాట. అండ్ నెక్స్టొచ్చేసి నిమజ్జనం అనమాట. ఇంక ఇక్కడ నిమజ్జనం స్టార్ట్ అయిపోయింది. బట్ మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టు నిమజ్జనం అంటే ఇండియాలో కైండ్ ఆఫ్ ఉండకపోవచ్చు. కొన్ని కొన్ని చోట్ల చేస్తారు. బట్ లైక్ మాకు కొంచెం ఎందుకులే రిస్క్ తీసుకోవటం అని జెప్పేసి ఎంతైనా మన ఇమిగ్రెంట్స్ కదా! సో, అటు ఇటు అయినా సరే కొంచెం ప్రాబ్లమ్ క్రియేట్ అవుతదేమో అని జెప్పేసి వేరేలాగా చేశాము. ఈ వ్లాగ్‌లోనే ముందు చూస్తారనమాట. సో, ఫస్ట్ అయితే మా నిమజ్జనాన్ని చూసేయండి. जय बोलो गणेश महाराज की जय। వందే మాత్రం వచ్చేసారు ఇక. वंदे भारत वंदे भारत వందే మందారం. We have space, right? It will be crammed up and it's okay come inside. అయ్యో పాట ఉంటుంది కదా, ఒక పుష్పం పేరు చెప్తారు చూడు. పత్రి. ఏదో పత్రి. ఏదో పువ్వు పేరు చెప్తారు. జరుగుతూ నిలబడతాం. Who got married? Hey, మేనేజ్ అంట manager. Hey, hold like this. ముక్కుతో అవుతుంది.
సో, ఇందాక చెప్పా గదా! ఒక చిన్న టబ్ తీసుకొని దాంట్లో వాటర్ అంతా ఫిల్ చేసేసి గణేషాని దాంట్లో పెట్టామనమాట. ఇది మడ్ అంటే కొంచెం మట్టి వినాయకుడే కాబట్టి వెంటనే కరిగిపోతారు అట్లా. సో, పైన ఆయనకి సెండ్ ఆఫ్ ఇచ్చేస్తూ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మంచిగా వినాయక చవితి చేసుకుందాం అని ఆయనకి ఒక వార్మ్‌గా మంచిగా సెండ్ ఆఫ్ ఇచ్చేస్తూ ఇట్లా చేస్తున్నాము. ఇఫ్ ఏమన్నా కొంచెం అటు ఇటు అయ్యి అట్లా అయితే అంటే ఇప్పుడు ఇండియాలో అయితే చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ ఆల్సో చాలా ఫ్రీడమ్ ఉంటుంది. ఇలాంటి ఫెస్టివల్స్ అయన్నీ చేసుకోవడానికి. బట్ మనం వేరే కంట్రీలో ఉంటున్నాము. మనం ఇమిగ్రెంట్స్ కాబట్టి వాళ్ళ రూల్స్‌కి వాళ్ళ దానికి రెస్పెక్ట్ ఇస్తూ కొంచెం అటు ఇటు ఈ కైండ్ ఆఫ్ చేసుకుంటే బెస్ట్ కదా! అందుకే అంటే ఎట్లాంటి కాంప్లికేషన్స్ లేకుండా మన ఫెస్టివల్స్‌ని కూడా మనం వేరే కంట్రీస్‌లో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి. అంతే ఉంటుంది గదా! మనం అంటే ఎందుకు అంత కాంప్లికేషన్స్ తెచ్చుకొని అది ఇది చేసుకోవడం. ఇంక అందుకని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ అంతా అయ్యి ఇంకా అంటే అందరూ వస్తూ ఉన్నారు ఇంకా నిమజ్జనం టైంకి అట్లా. సో, అందుకని చెప్పేసి ఇంక కొంచెం లేట్ అయింది. 7, 8 ఆ టైం అయిపోయిందనమాట. సో, ఇంక అప్పుడు అందరూ అంటే లైక్ ఒక్కొక్కళ్ళు వచ్చి పైన వాటర్ పోస్తూ అట్లా చేస్తూ మంచిగా గణేషకి ఒక చిన్న అంటే మంచి క్యూట్ సెండ్ ఆఫ్ అయితే ఇస్తున్నాం అనమాట. చూస్తున్నారా మీరక్కడ చిన్న చిన్న బబుల్స్ వస్తున్నాయి. అంటే లైట్‌గా మెల్ట్ అవుతూ ఉంటుంది. సో, ఎండ్ ఆఫ్ ది డే అయిపోయింది మంచిగా. అంటే అది కంప్లీట్‌గా మట్టి గణేష కాబట్టి అయిపోయింది. సో, మనకి ఫెస్టివల్ అయినా, ఏదైనా సరే అకేషన్ కావాలి పార్టీ చేసుకోవడానికి. అంతే గదా! సో, ఇంకా పార్టీ రెడీ అయిపోయింది. ఇంకా లైక్ మొత్తం ఒక వైబ్ క్రియేట్ అయిపోయిందనమాట. సేమ్ ఇండియాలానే గణేష్ అంటే నిమజ్జనానికి ఇట్లా తీసుకెళ్తూ ఉంటారు గదా! అప్పుడు ఫుల్‌గా డాన్స్‌లు అది ఇది ఉంటుంది గదా! కానీ మాకు అంటే ఆ ప్రాసెస్ ఆఫ్ నిమజ్జనంలో డాన్స్‌లు, డీజేలు అయ్యి ఇయ్యి ఉంటాయి గదా! కానీ మేము గణేషకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి, తర్వాత ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాం అనమాట. Very mean, no? సో, ఇంకెక్కువ అది పెడితే కాపీరైట్ ఇష్యూ వస్తదేమో అని జెప్పేసి ఇదనమాట. ప్లీజ్ జడ్జ్ అయితే చేయొద్దు. బికాజ్ ఎవరి కైండ్ ఆఫ్ సెలబ్రేషన్స్ వాళ్ళవి. సో, అంటే ఎవరి కైండ్ ఆఫ్ క్రియేటింగ్ వైబ్స్ ఇదంతా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఒకళ్ళొచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు అన్నంత మాత్రాన కామెంట్స్ కానీ అవంతా ఇది చేయొద్దు. బికాజ్ మేమేం చిన్న పిల్లలం కాదు కదా! వి నో వాట్ వి ఆర్ డూయింగ్ కైండ్ ఆఫ్. సో, ఇంక అదనమాట. అసలు టైమయితే అస్సలు తెలియకుండా అయిపోద్ది. ఆల్మోస్ట్ 1 దాటిందనమాట. నిమజ్జనం అయిపోయి ఇంక కొంచెం అట్లా మళ్ళీ డిన్నర్ చేసి ఇదంతా అయ్యేసరికి 1 అయిపోయింది. సో, ఇంకా లేట్ నైట్ సెలబ్రేషన్స్ అనమాట ఇవి. ఎందుకు సెలబ్రేషన్స్ అంటే రీజన్ ఏం లేదు. బట్ ఒక కైండ్ ఆఫ్ అందరం ఉన్నాం కదా! మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో, మళ్ళీ నెక్స్ట్ ఎవరైనా బర్త్‌డే ఆర్ యానివర్సరీస్ అట్లా ఉంటే కలుస్తాం తప్ప, ఇంక ఎవరి కైండ్ ఆఫ్ అంటే ఎవరి జాబ్స్‌లో వాళ్ళు, ఎవరి బిజీ స్కెడ్యూల్స్‌లో వాళ్ళు ఉంటారు. సో, ఇంక ఇక్కడైతే ఫైనల్‌గా అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళటానికి స్టార్ట్ అవుతున్నాము. ఆల్మోస్ట్ 2:30కి అనుకుంటా. అప్పుడే బయటకొచ్చి ఇంక స్టార్ట్ హాయ్ అవుతున్నాం. గాయ్స్, ఇది నిన్న బ్లాగ్కి ఇది కంటిన్యూషన్. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో నిన్న నైట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 2:30 అట్లా అయిపోయింది. సో ఇంక ఇప్పుడు ఇంకొకళ్ళ మ్యూచువల్ ఫ్రెండ్ వాళ్ళది ఈరోజు వాళ్ళ ఇంట్లో ఈరోజు నిమజ్జనం. సో అక్కడికి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యాం అనమాట. సో లెట్స్ గో. ఈరోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ గణేష్ నిమజ్జనాన్ని కూడా కవర్ చేసేద్దాం. లెట్స్ గో. సో, ఇంకిక్కడేంటి అంటే, నేను, గంగాధర్, చరణ్ ఒక్క కార్‌లో వెళ్తున్నాము. పృథ్వీ, రంగా, యాసి వీళ్ళు వేరే కార్‌లో వాళ్ళు స్టార్ట్ అయ్యారనమాట. సో, ఇంకా ఆన్ ది వేలో స్వీట్స్ తీసుకెళ్దాం కదా అని చెప్పేసి గణేషాకి ఆగాము. బేసిక్‌గా మన ఇండియన్ స్టోర్స్ స్వీట్స్ అయితే కొంచెం మనకి ఫెమిలియర్‌గా ఉంటాయి గదా! ఇది ఇది ఆఫ్ఘనిస్తాన్ స్టోర్ అనమాట. సరే అంటే ఎట్లాగో వచ్చాము అని చెప్పేసేసి ఇక్కడే తీసుకుంటున్నాము. అండ్ వచ్చేసాము అనమాట. అండ్ గణేష అయితే అసలు లిటరల్‌గా భలే అనిపిచ్చారు. అసలు చూస్తున్నారా డెకరేషన్ గానీ, ఆ లడ్డు గానీ, అంటే చెప్తున్నా గదా! అసలు ఇండియాని ఏ విధంగా ఇది అంటే ఇక్కడ ఏ విధంగా కాంప్రమైజ్ అవ్వకుండా సెలబ్రేట్ చేస్తారనమాట గణేష్ చతుర్థి. సో, ఇంకా అదే జరుగుతుంది. ఇంక యాసి ఇక్కడ పూజ చేసేస్తుంది.
కానీ భలే అనిపిచ్చింది. ఆ డెకార్ గాని, ఎవ్రీథింగ్ అసలా లైక్ అంటే ఇప్పుడు చూస్తే ఇట్లా చేస్తున్నా గానీ, అంటే మంచి డీటెయిలింగ్‌తో ఎవ్రీథింగ్ అక్కడ పైన చూసారా శివుడు, పార్వతి అంటే మొత్తాన్ని బాగా ఇచ్చేసారనమాట. అంటే లంచ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వేలం పాట, లడ్డు వేలం పాట ఉంటది కదా! చెప్పా కదా! దేనికి తగ్గేదేలే అన్నట్టనమాట. సో, వేలం పాటని కొంచెం సేపు మీరు కూడా చూసేయండి. 189 చాలా మంచి పూజలు అందుకొని 5 days మీకు నెక్స్ట్ ఏమైనా కావచ్చు మంచి జరగచ్చు ఏమైనా కావచ్చు మంచి జరగచ్చు ఏమైనా కావచ్చు ఈ లడ్డు ఆప్షన్ కి వచ్చింది ఇప్పుడే ఇది కొంటే అది ఫ్రీ మీకు అందే చెప్తున్నా కాకపోతే మొత్తం కాదు ఒక్కొక్క పీస్ ఇద్దాం కిరణ్ గ్రూప్ 1460 ఒకటోసారి రెండోసారి 1460 పోతుంది 1499 స్వామి 1499 1500 కిరణ్ బ్రో 1333 ఒకటోసారి స్వామి 1333 ఒకటో సో, ఫైనల్‌గా చూసారు కదా! లడ్డు వేలం పాట గూడా అయిపోయింది. ఈ స్వామి బ్రోకయితే అంటే ఆయనే ఆక్షన్ గెలుచుకున్నారు. సో, ఇంకా ఆ గణేష బ్లెస్సింగ్స్‌తో పాటు ఆయనకే లడ్డు అనమాట. సో, ఇంకా ఫైనల్‌గా అయిపోయింది. అండ్ నెక్స్ట్ అయితే అంటే లైక్ ఫస్ట్ టైమ్ అనమాట. ఇట్లా వేలం పాట ఇది చూడటం లడ్డు. ఇట్లా ఖైరతాబాద్ ఇదంతా చెప్తూ ఉంటారు. న్యూస్‌లో చూసి వావ్! భలే అంటే లైక్ అంత అంటే హ్యూజ్ అమౌంట్ కదా! అట్లా చూసి అనుకుంటా ఫస్ట్ టైమ్ అనమాట ఒక లడ్డు. ఈ లడ్డూయే అనమాట. ఈ వేలం పాటని పాడుకొని సో, ఇందాక కొంచెం దూరం నేను చూపిచ్చా కదా! ఇప్పుడు చూడండి డెకార్ గాని, గణేష గాని ఎవ్రీథింగ్ చాలా బాగా కుదిరిందనిపిచ్చింది. సో, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గణేష్ చతుర్థి వరకు వెయిట్ చేయాలి. సో, అంతే. ఇంకా ఈ వ్లాగ్ గాని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.